ఎప్పుడూ ఒకే మూసలు పోసినట్టుగా కాకుండా రాసే ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత వైవిధ్యం ఉండాలని కోరుకుంటాను. సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను కూడాను. అది పాఠకుల అభిరుచికి దూరమైనప్పుడు నా ఆత్మతృప్తి కోసం రాసుకుంటాను. నీకో విషయం చెప్పనా? నేను పుట్టినప్పుడు చాలా ముద్దొచ్చేవాడినట. నా కాళ్ళు చేతులు దూది పింజల్లా ఉండేవట. నేను ఏదీ తినకపోయినా ఎంతో మెక్కేసినట్టు నా పొట్ట బుజ్జిగా ఉండేదట. చాలా కాలం వరకు మా అమ్మ అంటుండేది, పుట్టినప్పుడు నా ఛాతీ ఎంతో విశాలంగా ఉండేదని. చిత్రం కాకపోతే ఎవరికైనా పుట్టగానే అలా ఉంటుందా ఏమిటి? ఏమిటో. అప్పుడు నన్ను అందరూ తెగ ముద్దు పెట్టేసుకునేవారు. నాన్న అయితే తనేదో ఘనకార్యం చేసినట్టు రోజు నన్ను ఎత్తుకుని ఊరంతా తిప్పేవాడు. ఎవరూ లేకుండా చూసి తను కూడా నన్ను ముద్దులతో తెగ ముంచెత్తేది మా అమ్మ. రాను రాను నా శరీరం కొత్త కొత్త అందాలు తెచ్చుకుంది. కొంతకాలానికి ఏమైందో కానీ నేను నేను అప్పుడు దేవుడు అడిగాడు నన్ను, నేను నీకు ఎంతో అందమైన శరీరం ఇస్తే దాన్ని ఇలా చేశావేంటి అని. ఇంకా అది ఇది అని ఏవేవో ప్రశ్నిస్తున్నాడు. నేను నిర్ఘంతపోలేదు, కానీ దేవుడు తెలిసి అడుగుతున్నాడో తెలియక అడుగుతున్నాడో ఒక్క క్షణం అర్థం కాలేదు. బహుశా నేనేం చెప్తానో వినాలనుందేమో. అర్థం కాక అటు ఇటు చూశాను కాసేపు, అమ్మ నాన్నలు కనిపిస్తారేమో అని. అక్కడ ఆ క్షణంలో నేను దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎప్పుడూ నా కూడా వెన్నంటే ఉండే నా వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవ్వరూ కనబడలేదు. నాకు చాలా కోపం వచ్చింది కూడాను. అదే విషయం దేవుణ్ణి అడుగుదాం అనిపించింది. కానీ అక్కడ నేను ప్రశ్నలు వేయకూడదు, సమాధానాలు మాత్రమే చెప్పాలని ఎప్పుడో ఎవరో పెద్దలు చెప్పారు. వాళ్ళ మీద కోపం వచ్చింది. నేను చేసిన నేరం ఏంటో తెలియకపోయినా దేవుణ్ణి మెప్పించాలని అయిష్టంగానే తల ఉంచుకున్నాను. ఇంతలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఆ అగోచరంలో నేను అస్తిత్వం కోల్పోతున్నాను. ఎక్కడి నుండో లేలగా ఎవరో బుజ్జాయి ఏడుస్తున్న గొంతు, హాయిగా కమ్మగా ఉంగా ఉంగా అని అమ్మ ముద్దుల వర్షం. నేను మళ్ళీ పుట్టాను. దేవుణ్ణి కలిసినప్పుడు అడగాలని ఎన్నో ప్రశ్నలతో ఆ దేవుణ్ణి చేరుకుంటాడు మనిషి. సమాధానాలు దొరక్క మళ్ళీ మళ్ళీ పుడుతుంటాడు. దేవుడు గెలిచాడో లేదో కానీ పోరాడే మనిషికి ఓటమి అనేది లేదు.